నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అమలాపురంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ జన సైనికులు ఏర్పాటు చేశారు. టౌన్ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అమలాపురం పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక నల్ల వంతెన వద్ద గల ఐ మైండ్ స్కూల్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని అమలాపురం శాసనసభ్యుడు ఐతాబత్తుల ఆనందరావు, ఎంపీ గంటి హరీష్ మాధుర్ ప్రారంభించారు. నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అమలాపురంలోని ఈ రోజున ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న జనరం మర్చిపోలేని ఒక ప్రముఖ వ్యక్తి, అలాగే ఈరోజు ఇంత రాష్ట్ర సస్యశ్యామలంగా ఉండడానికి కారణమైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు జరుపుకుంటున్నాం అమలాపురంలో. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా సేవా కార్యక్రమాల రూపంలోనే చేయదలిచాం. అలాగే గత 2 సంవత్సరాలుగా మేము పెద్దల సహకారంతో మెడికల్ క్యాంపులు కానీ అలాగే క్యాన్సర్ టెస్టులు కానీ చేస్తున్నాం. అది ఈ సంవత్సరం కూడా మేము దాన్ని కొనసాగిస్తూ భారీగా ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టాం. అలాగే 4 రకాల క్యాన్సర్ టెస్టులను కూడా మేము ఈరోజు అందిస్తున్నాం. దీనికి ఉపయోగించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చి మమ్మల్ని, అలాగే మా పవన్ కళ్యాణ్ గారిని కూడా దీవెన ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మా పార్లమెంట్ సభ్యులు శ్రీ హరీష్ గారికి, అలాగే మా స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు గారికి, అక్కడ విచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జన్మదినం నిన్న మొన్న గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఏదైతే గతంలో ఇప్పుడు అధికారంలో ఆయన యొక్క గౌరవవేతంతో పాటు ఆయన వ్యక్తిగత నిధులు కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడమే కాకుండా ఆయన సొంతంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం, అధికారంలో లేనప్పుడు కూడా రోడ్లు వేయడం, పారిశుద్ధ్య కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో లేనప్పుడు సేవా కార్యక్రమాలు చేయడం, అధికారంలో వచ్చిన తర్వాత కూడా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారిని మెప్పించి అనేక నిధులు తీసుకురావడం రాష్ట్రానికి. సెంట్రల్ నియోజకవర్గంలోని 64 కంట్రిక 63 రాజీవ్ నగర్ 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట నందు సెంట్రల్ నియోజకవర్గ జనసేన కమిటీ ఆధ్వర్యంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ 54వ జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించి కేక్ కటింగ్, రక్తదానం మరియు అన్నదానం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకుని వృద్ధులకు, పేదలకు దుప్పట్లు, చీరలు, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని కేక్ కట్ చేసి స్వయంగా అన్నదాన కార్యక్రమాల్లో వడ్డన చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నటుడిగా, పవర్ స్టార్ గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని అటు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకుంటున్న జనసేన పార్టీ అధ్యక్షులు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ రాష్ట్రాభివృద్ధికి కంకణబద్దులై నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజల హక్కుల కోసం పోరాడుతూ సామాజిక న్యాయం కోసం నిలబడుతూ తన నిజాయితీ నిబద్ధతలతో ప్రజల మన్ననలు పొందుతూ యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తూ తెలుగు ప్రజల గుండెల్లో స్థిరస్థానాన్ని సంపాదించుకుని ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమంలో విజయం సాధించాలని, ఆయన ఆశయాలు నెరవేరాలని, ఆయురారోగ్యాలతో జీవించి ఆయన సేవలు తెలుగు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కొణిదెల పవన్ కళ్యాణ్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఆసుపత్రికి తీసుకెళ్లే నిమిత్తం ఆధునిక సదుపాయాలు గల కొత్త అంబులెన్స్ ను జిఆర్టీ జ్యువెలర్స్ విజయవాడ వారు దేవస్థానానికి అందించారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ నూతన అంబులెన్స్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిఆర్టీ జ్యువెలరీ ప్రతినిధులు అంబులెన్స్ పత్రాలు, తాళాలు ఈవోకు అందజేశారు. ఇప్పటి వరకు దేవస్థానానికి
ఒకే అంబులెన్స్ ఉండటం, అది కూడా మహామండపం వైపు కొండ దిగువన ఉండడంతో కొండపైన భక్తులకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే క్రింద నుంచి అంబులెన్స్ రావాల్సి ఉండడంతో ఇటీవల దేవస్థానం సిబ్బంది జిఆర్టీ జ్యువెలరీ వారిని విరాళం అడిగినట్లు సీనా నాయక్ తెలిపారు. ఈ అంబులెన్స్ కొండపైన సమాచార కేంద్రం వద్ద ఉంటుందని, భక్తుల కోసం ఇంకో అధునాతన అంబులెన్స్ అవసరం ఉందని దాతలు ఎవరైనా అమ్మవారికి సమర్పించవచ్చని ఈవో తెలిపారు. భక్తుల సేవలో తరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిఆర్టీ జ్యువెలరీ విజయవాడ ప్రతినిధులు, వరుణ్ మోటార్స్ ప్రతినిధులు, దేవస్థానం ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఆగమనం సమర్పయామి రక్షామి నమస్కరోమి నమస్కరోమి హర నమః పార్వతీ హర 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 మహాదేవ హర ఛత్రచామరాది సమస్త ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం జ బ్రహ్మణస్పతిః అయం ముహూర్తః సుముహూర్తః అస్తు. రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రాప్ ద్వారా రాష్ట్రంలో ఎంత మేర ఏ పంటలు సాగవుతున్నాయి, ఎరువుల వినియోగం ఎంత జరుగుతుందన్న లెక్కలు తీయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణ ద్వారా సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈసారి 2.02 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయిందని, వాస్తవ డిమాండ్ కంటే అదనంగా నిల్వలు ఉన్నాయని అధికారులు వివరించారు. గతంతో పోలిస్తే ఈసారి 91,000 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా వచ్చినట్లు తెలిపారు. ఇక డిఏపి 51,700 మెట్రిక్ టన్నుల మేర వచ్చిందని, గత ఏడాదితో పోలిస్తే 16,000 మెట్రిక్ టన్నులు ఇది అదనమని అధికారులు సీఎంకు తెలిపారు. కాంప్లెక్స్ ఎరువులు కూడా ప్రస్తుత ఏడాదిలో 2.72 లక్షల మెట్రిక్ టన్నుల మేర వచ్చిందని వివరించారు. గతంతో పోలిస్తే 1.20 లక్షల మెట్రిక్ టన్నులకు ఇది అదనమని తెలియజేశారు. దీనిపై స్పందించిన సీఎం రాష్ట్రంలో ఎరువుల లభ్యత ఇంతగా ఉన్నా కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా యూరియా వినియోగం కూడా లెక్కించాలన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందుల రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆ మేరకు వాటి వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. పంటల సాగులో రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించిన రైతులకు రాయితీలు ఇచ్చే అంశంపై ప్రణాళికలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఎవరు ఎంత వినియోగిస్తున్నారనే అంశాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా ఎరువుల వినియోగంపై గణాంకాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 11 ఉద్యాన పంటలకు సంబంధించి సాగు వ్యయానికి తగినట్టే ఆయా పంటలకు కనీస ధర వచ్చేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోవడానికి వీల్లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. మరోవైపు కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన బోరర్ తెగులుపై తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఉండవల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉదయం 11 గంటలకు 300 మంది విద్యార్థులకు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు సూచనల మేర జనసేన నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్ ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దాసరి కృష్ణ, జనసేన పార్టీ మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, జనసేన రాష్ట్ర ఐటీ విభాగం కోఆర్డినేటర్ చబాకుల కోటేష్ బాబు, జనసేన ఉండవల్లి గ్రామ అధ్యక్షులు రాజా రమేష్, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు నరేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లెటూరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పిల్లలంటే చాలా ఇష్టమని, మధ్యాహ్నం ఆహార పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టిన ఘనత ఆయనదేనన్నారు. ఉచిత పుస్తకాలతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి స్టూడెంట్ మొక్కల్లో తన స్నేహితుడిని వెతుక్కోవాలని, అలా ప్రతి విద్యార్థి నుంచి స్నేహితుడి రూపంలో ఒక్కొక్క మొక్కను ప్రతి విద్యార్థికి అందజేస్తామని, స్నేహితుడి రూపంలో ఉన్న మొక్కను అపురూపంగా చూసుకున్న విద్యార్థులకు సంవత్సర కాలం తర్వాత ప్రత్యేక బహుమతులను సైతం అందజేస్తామని పేర్కొన్నారు. కూటమి నేతలతో పాటు విద్యార్థులు సైతం హ్యాపీ బర్త్డే టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చముందేశ్వరి దేవి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీధర్, జనసేన పార్టీ ఉండవల్లి ఉపాధ్యక్షులు నక్కా రాజేష్, గ్రామ ప్రధాన కార్యదర్శి బాబా శంకర్, మండల ఉపాధ్యక్షులు తంబి, జనసేన నాయకులు దాసరి మల్లేశ్వరరావు, గాజుల సురేష్, గాజుల సాయి తేజ, గాజుల శశి, గని, తెలుగుదేశం నాయకులు బసివి రెడ్డి, లకుడు మౌనిక, భార్గవ్, సనక బుచ్చిబాబు, లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గారు మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా, మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పుట్టినరోజు సందర్భంగా మన స్కూల్లో విద్యార్థులందరూ కూడా మరి నోట్బుక్లు అందజేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు, మా పాఠశాల సిబ్బంది అందరి తరఫున కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమం మా స్కూల్లోనే పెట్టుకున్నందుకు మేమందరం కూడా చాలా ఆనందపడుతూ ఉన్నాం. మరి మన 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి ఇదే స్కూల్లో మన అందరికీ బ్యాగీ పంచడం జరిగింది. కాకపోతే నాకు ఒక చిన్న కోరిక ఒకటి ఉంది, అది నేను మాట్లాడదాం అనుకున్నాను. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరు అడిగినవి కాకుండా సార్, మీరు ఒక హెల్ప్ చేయాలి నాకు. మీరందరూ పిల్లలందరూ ఒక చెట్టుని ఫ్రెండ్గా సెలెక్ట్ చేసుకుంటే ఏదో ఒక చెట్టు, ప్రతి ఒక్కళ్ళు ఆ లిస్ట్ నాకు కనుక ఇవ్వగలిగి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో అభ్యర్థులు జెల్ పెన్ కాకుండా బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలని ఆప్షన్ బాక్స్ లో కొట్టివేతలు, వైట్నర్ వాడటం, తుడిచివేయటం, పేపర్ రుద్దడం లాంటివి చేయరాదని ఏపీఎస్సీ సెక్రటరీ పి రాజబాబు ఐఏఎస్ సూచించారు. విజయవాడ ఏపీఎస్సీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీఎస్సీ పరీక్షలో అభ్యర్థులు ప్రశ్నపత్రం సిరీస్ ని సరిగా బబుల్ చేయకపోవటం లేదా ఇంటూ మార్క్ పెట్టడం వంటివి చేయడం వల్ల ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ గా పరిగణించి మూల్యాంకనం చేయడం జరగదని ఆయన స్పష్టం చేశారు. ఓఎంఆర్ షీట్ పై బాల్ పెన్ బ్లాక్ లేదా బ్లూ మాత్రమే వాడాలని, ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ చేస్తే ఆ పరీక్ష పత్రం పరిగణలోకి తీసుకునబడదని రాజబాబు అభ్యర్థులను హెచ్చరించారు. క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి రావాల్సిన సమాచారం రాని కారణంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల ఫలితాలు విడుదల చేయడం జరగలేదని రాజబాబు తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయిచోటినే కొనసాగుతుందని వైసీపీ వాళ్లు చేసే అసత్య ప్రచారాలు నమ్మవద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మీద నిలబడతారని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం మీద వైసీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన జరిగింది. ఆ రోజు కూడా నాకు తెలిసి
ఏ నాయకుడో ఏ వ్యక్తో రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయలేదు. రాయచోటి ఏదైతే ఉందో అది భౌగోళికంగా సెంటర్ పాయింట్లో ఉండడంతో అటుపక్కలున్న తమ్మల్లపల్లి, మదనపల్లి, పీలేరు నియోజకవర్గం, ఇటుపక్కలున్న రాజంపేట, కోడూరుకు మధ్యలో ఉన్న రాయచోటిని అన్నమయ్య కేంద్రంగా పెట్టడం జరిగిందే తప్పక ఆ రోజు ఏ నాయకులు దీనికి ప్రతిపాదించలేదు, ఏ నాయకులు ఈ జిల్లా కేంద్రంగా చేయలేదు. నేను శాసనసభ్యునిగా ఒక మంత్రిగా నేను ఒకటే చెప్తున్నా, జిల్లా కేంద్రంగా ఉండేదానికి రాయచోటికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఏ తప్పిదాలు జరగవు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను ఒకటే కోరుకుంటున్నా, నిన్న జరిగిన మీటింగ్ లో కూడా మీరందరూ చూశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల హామీలో మన నేతాజీ సర్కిల్లో జరిగిన కార్యక్రమంలో కూడా ఇది ఒక అపోహ, రాయచోటిని జిల్లా కేంద్రంగా పెట్టడం జరిగింది, ఇంకా దాని కొనసాగింపు కూడా జరుగుతుందని చెప్పడంతో మనకు ఎటువంటి అపోహ లేదు. రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుంది. ఎవరైతే దీని మీద నెగిటివ్ ప్రాపగాండా చేస్తున్నారో వాళ్ళకందరికి చెక్ పెట్టే పరిస్థితి మన తెలుగుదేశం కార్యకర్తలు తీసుకోవాలా. అలాగే ఒక రాష్ట్ర మంత్రిగా నేను ఒకటి చెప్తున్నా, ఎక్కడైనా జిల్లా కేంద్రాలు ఏర్పాటయ్యేటప్పుడు మండలాలను ఏ జిల్లాలో ఏ మండలాలు కలపాలనుకున్నప్పుడు ఆ ప్రతిపాదన కూడా మంత్రిమండలి దృష్టికి రావడం జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత నెలలో ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీలో 5 మంది సభ్యులు ఉన్నారు. దాంట్లో ఫినాన్స్ మినిస్టరు, రెవెన్యూ మినిస్టరు, హోమ్ మినిస్టర్తో అలాగే 2-3 మినిస్టర్లతో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా ఇంతవరకు ఎక్కడా పర్యటించలేదు. ఏ విధమైన ఎక్కడైతే వెసులుబాట్లు ఉంటాయో, లోటుపాట్లు ఉంటాయో అవి కూడా ఆ కమిటీలో ఎవరు దృష్టికి తీసుకొని రాలేదు ఇంతవరకు. కాబట్టి ఇది కేవలం సోషల్ మీడియా మాధ్యమాల్లో లేకపోతే వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ పోస్టు పెట్టడం జరుగుతూ ఉందే కానీ నా ఊపిరి ఉన్నంత వరకు రాయచోటి నియోజకవర్గ కేంద్రం అన్నమయ్య కేంద్రంగా రాయచోటే ఉంటుందని తెలియజేసుకుంటున్నా. అంతే. విజయవాడ గొల్లపూడి బీసీ భవన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మని బీసీ భవన్ లో కలిసి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార విశ్వబ్రాహ్మణ సంఘాల అధికార ప్రతినిధి పెంటా సాయి కిరణ్ తో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణ సోదరిమణులు అందరూ కూడా కలిసికట్టుగా మీకు అండగా ఉంటారని, అలాగే మన విశ్వబ్రాహ్మణ జాతి యొక్క గౌరవాన్ని ముందుకు తీసుకువెళ్లారని, రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలు విశ్వబ్రాహ్మణ యొక్క సాధక బాధలు తెలుసుకుని వారికి రావాల్సిన గవర్నమెంట్ నుంచి పథకాలు వారికి అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సత్యనారాయణ, తూర్పాటి శివశంకర్, రామోజీ తాతాజీ, వీరవల్లి విజయలక్ష్మి, సంఘీలు అందరూ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మరి ముఖ్యంగా మన ఎన్డీఏ కూటమిలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ డెవలప్మెంట్ శ్రీమతి కొమ్మరి పార్వతమ్మ గారికి చైర్మన్ పదవి ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయం. అలాగే సెప్టెంబర్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం జరిగే కార్యక్రమంలో ఈసారి భారీ ఎత్తుగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేద్దామనుకుంటున్నాము. 26 జిల్లాల్లో ఉన్న అందరూ సంఘీయులందరూ కూడా దీనికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే గత ప్రభుత్వంలో చైర్మన్లు నిధులు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పాలే చేసి మా కులానికి చాలా ప్రతిష్టపాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ చైర్మన్ గారికి మేము ఏదైతే గవర్నమెంట్ ఎన్డీఏ కూటమిలో ఇచ్చారో వారికి మేము ఫుల్ మద్దతుగా అందరం సంఘీయులు అందరం ఒకటే మాటగా ఉండి ఆమె వెళ్ళే తోడే ఉంటాము. అలాగే మా స్వర్ణకారులు కానీ విశ్వబ్రాహ్మణులు కానీ కష్ట సుఖాల్లో ఆమె కూడా ప్రతిదీ చాలా ఓపికగా విని మీ బాధలు ఏదున్నా సరే నాకు చెప్పండి, నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని నేను మీకు ప్రాబ్లం ఏదున్నా సరే నేను ఎంతో సాల్వ్ చేస్తానని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఈ రోజు నుంచి కూడా వారికి వెన్నుదండగా ఉండి మేము 26 జిల్లాల్లో ఉన్న మా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఆమెకి ప్రోత్సాహంగా ఉంటామని చెప్పి ఈరోజు మరి ఈ కార్యక్రమంలో మేము తెలియజేస్తున్నాం. ఏదైతే బాధ్యతలు అప్పగించారో చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతలను పూర్తి చేస్తాను. ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా చూసుకోవడం మా బాధ్యత. నేను
నందిపాటి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మొట్టమొదటిసారి బోధి ధర్మ అవార్డ్స్ ఇవ్వటం ఎవరికి రాని ఆలోచన మా టీంకి రావటం, అది మా ఎంఎంటీ టీం ద్వారా ఇవ్వటం తన అదృష్టంగా భావిస్తూ మా టీం ద్వారా ఇవ్వటం మాకు చాలా గర్వంగా ఉంది. నంది అవార్డ్స్ సినీ ఫీల్డ్ కి ఇస్తారు. స్టార్ అవార్డ్స్ ప్రోగ్రామ్స్ మార్షల్ ఆర్ట్ లో మొదటిసారిగా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో ఈ అవార్డు ఎవరు ఇవ్వలేదు. మార్షల్ ఆర్ట్స్ పితామహుడు అయినటువంటి బోధి ధర్మ అవార్డు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మాస్టర్స్ కి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉత్తమ మాస్టర్స్ కి ఈ అవార్డు ఇవ్వటం మా ఎంఎంటీ టీం సంస్థ ద్వారా ఇవ్వటం మా సంస్థకే గర్వకారణం. మార్షల్ ఆర్ట్ కరాటే విద్యలో ఆంధ్రప్రదేశ్ తో పాటు కాక అనేక రాష్ట్రాల్లో కొన్ని వేల మంది శిష్యులను తీర్చిదిద్దినటువంటి లెజెండరీ వన్ అండ్ ఓన్లీ జేబీ కరాటే సీజో గౌరవనీయులు శ్రీ ఎస్ఎండి జిలానీకి టీం వారు ఆ మహాయోధుడికి ప్రియ శిష్యుడు ఎన్ సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ నందు వారికి మార్షల్ ఆర్ట్ లెజెండ్ ఆఫ్ లయన్ అవార్డు ఇవ్వడంతో పాటు సన్మాన కార్యక్రమం అనేక మంది మాస్టర్స్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. జీ కొండూరు, మైలవరం, వెలవడం గ్రామాల్లో కేకులను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే దృఢమైన ఆశయంతో జనసేన పార్టీ నెలకొల్పి పవన్ కళ్యాణ్ విస్తృతంగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రవహించే ఉత్తేజం పవన్ కళ్యాణ్ అని అన్నారు. నేటి యువత పవన్ కళ్యాణ్ గారిని ప్రేరణగా తీసుకోవాలన్నారు. పలువురికి వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు గాంధీ, ఎన్డీఏ కూటమి నాయకులు, జనసేన నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కోసం తెనాలిలో 35,563 మంది లబ్ధిదారులకు 14,99,03,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ప్రతి నెల 1వ తేదీన 63,61,380 మంది లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు 2,746.52 కోట్లు అందజేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం జాగర్లముడి గ్రామంలోని పలు కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లను మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో 35,563 మంది లబ్ధిదారులకు 14,99,03,000 రూపాయలు పెన్షన్ మొత్తాన్ని అందజేస్తున్నామన్నారు. పెన్షన్ పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా లబ్ధిదారుల ఇంటి వద్దే పెన్షన్ అందజేస్తున్నామన్నారు. సాధారణ పెన్షన్ ను 2,000 నుంచి 4,000కు, దివ్యాంగులకు 6,000, 10,000, 15,000 పెన్షన్ పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. నమస్కారం అమ్మా. ఎంతో చరిత్ర కలిగిన మన సంఘం జాగర్లముడిలో అభివృద్ధి పనుల్లో మనం పూర్తిగా దృష్టి సారించలేకపోయాం. అనేక కారణాలు ఉన్నాయి దీని వెనుక కూడా, మీరు కూడా అర్థం చేసుకోవాలి. గతంలో వేమూరు నియోజకవర్గంలో ఉండేది ఒక్క గ్రామం, తెనాలి మండలంలో ఉన్నా కూడా నియోజకవర్గ పరిధిలో వేమూరులో ఉండేది. ఇప్పుడు వేమూరు నియోజకవర్గం కాస్త బాపట్ల జిల్లాగా మారి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది. కాబట్టి కొన్ని పరిపాలనా సమస్యలు ఉన్నా కూడా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో సంఘం జాగర్లముడి చేరినప్పటి నుంచి ఎంతో అభిమానంగా మన వాళ్ళంతా కూడా ఎంతో ఆదర్శవంతంగా నిలబడ్డారు. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా గర్వపడేది ఏంటంటే ప్రజా జీవితంలో అందరికీ అవకాశం దొరకదు, కొంతమందికే భగవంతుడు అవకాశం ఇస్తాడు. ఇచ్చిన అవకాశాన్ని 10 మందికి మనం సేవ చేయాలి, అంకిత భావంతో పనిచేయాలి, ఏదో విధంగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మరి వీళ్ళిద్దరు ఈ దంపతులు అద్భుతమైన ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చి పాపం నిలబడి పోటీ చేసి, అన్నిటికన్నా కష్టాన్ని ఎలక్షన్ ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్, అవునా కదా? పోటీ విపరీతంగా పడతారు, సందుకు ఒక తేడా ఉంటుంది, ఇంటి పేరుతో ఓట్లు ఒక పక్క వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ అధిగమించి పాపం నమ్మి మీరందరూ కూడా గెలిపిస్తే బాగుంటుంది అనుకున్నారు. దానికి అనుగుణంగా ఎక్కడ పొరపాటు చేయకుండా పాపం వాళ్ళిద్దరూ ఆర్నిషలు కృషి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇంకా నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా పాపం ఆమె వైఎస్ఆర్సీపీ అప్పుడు కూడా పోరాడారు. ఆమె కొన్ని రోడ్లు ఇమ్మని, కొన్ని కాలువలు ఇమ్మని, కానీ ఎవరు పట్టించుకోలేదు. మాట ఇస్తున్నాను నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇందాకే నేను చెప్పాను, ఒక ప్రణాళికబద్ధంగా మనం సంఘం జాగర్లముడిలో మార్పు తీసుకొద్దాం. ప్రతి నెల మనం స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం చేస్తున్నాం.
ఈసారి సంగం జాగర్లమూడిలో చేద్దాం. ఈ నెలలో సెప్టెంబర్ మాసంలో అధికారులందరూ కూడా ఇక్కడ ఉంటారు. మీతో కలిసి మీ గ్రామంలో ఉన్న ఎక్కువగా మాకు అర్థమైంది ఏంటంటే ఈరోజు సైడ్ కాలువల గురించి, సైడ్ కాలువలో ఆధునీకరణ ఏ విధంగా చేద్దాం, ఏ విధంగా రక్షిత మంచినీటి పథకం మీకు అందిద్దాం అనే దానిపైన దృష్టి సారిద్దాం. దాంతోపాటు ఈ ప్రధానమైన ఈ రహదారి 4 లేన్ల రహదారిగా మారింది. సో ప్రభుత్వం నుంచి దాదాపు మనకి 700 కోట్ల పైనే ఈ కార్యక్రమానికి నాంది పలుకుతాం తొందరలోనే. సో గుంటూరు నుంచి తెనాలి నుంచి మంగళగిరి వరకు ఈ రోడ్డు 4 లేన్ల రహదారిగా మార్చాం. కాబట్టి ఆ రోడ్డు కూడా పూర్తి అయిన తర్వాత మనం మెయిన్ రోడ్డు మీద ఉన్న కాలువలు కూడా సరి చేసుకునే విధంగా ముందుకెళ్దాం. అయితే మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానివ్వండి, ఇక్కడ మహిళలకి మనం చేయాల్సిన పొదుపు సంఘాల ద్వారా చేయాల్సిన అనేక కార్యక్రమాలు కానివ్వండి, మీరు ఎక్కడ కూడా దాంట్లో వెనకడ వేయబాకండి. ఎందుకంటే మనకి చక్కగా నిమ్మ రైతులు ఉన్నారు, ఎప్పటి నుంచో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఈ ప్రాంతానికే పేరు తీసుకొచ్చారు. ఇతర జిల్లాల నుంచి కూడా మనకి తెనాలి మార్కెట్ యార్డ్ ఎందుకు వస్తారంటే ఇక్కడ దొరికే నిమ్మకాయ చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రైతాంగాన్ని కాపాడుకుంటూ మహిళలుగా మీరు చేయాల్సింది ఏంటంటే పాడి పంటను కూడా మీరు ప్రోత్సహించండి, మీరు కూడా ఉపయోగించుకోండి. పొదుపు సంఘాల్లో మనం ఇదివరకు రుణాలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఒక్కొక్క కుటుంబానికి 2,20,000 రూపాయల వరకు మనం ఇవ్వగలుగుతాం. గేదె కొనుక్కోవడానికి, ఆవు కొనుక్కోవడానికి. ఇటువంటివి మీరు కొంచెం దయచేసి సమాచారం తెప్పించుకొని ఎవరికైతే ఆసక్తి ఉందో తప్పకుండా మీరు నమోదు చేయించుకుంటే. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో శ్రీశక్తి విజయోత్సవ సదస్సు ఘనంగా జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో శ్రీశక్తి విజయోత్సవ సదస్సును ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రావులపాడు సెంటర్ నుంచి సభా ప్రాంగణం వరకు భారీగా మహిళలతో కలిసి సూపర్ 6, సూపర్ హిట్, ఉచిత గ్యాసు, ఉచిత బస్సు, మహిళల కోసం దీపం పథకం అంటూ నినాదాలతో ర్యాలీగా తరలివచ్చారు. ఈ సభలో మహిళలు మునిపెన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం విజయం కోసం కృషి చేసిన పలువురు మహిళలకు మొక్కల్ని అందించి శాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ శ్రీశక్తి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 25 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఒక్కో కుటుంబానికి నెలకు 1000 నుంచి 15,000 వరకు ఆదా అవుతుందన్నారు. తల్లికి వందనం, దీపం పథకం, శ్రీనిధి రుణాలు, సింగిల్ విమెన్ పెన్షన్లు వంటి పథకాలు మహిళల అభివృద్ధికి దోహదం చేస్తున్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రౌడీయిజం, గంజాయి విక్రయాలు లాంటి అరాచకం ఎక్కువగా జరిగిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మహిళలకు భరోసాగా నిలుస్తోందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ప్రధానమంత్రి మోడీ సహకారంతో రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృష్ణార్జునులుగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని, మహిళలందరూ కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు. నేటికి 30 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారని, ఈ సందర్భంగా మహిళల సమక్షంలో కేక్ ను కట్ చేసి పంచారు. రావులపాలెంలో కొత్తపేట నియోజకవర్గ పరిధిలో జరిగినటువంటి మహిళా సదస్సు శ్రీశక్తి మహిళా శక్తి మహాశక్తి అని కొత్తపేట నియోజకవర్గ మహిళలందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి సూపర్ 6 కార్యక్రమాలు సూపర్ హిట్ అని చాటి చెప్పే విధంగా విజయవంతం చేసినందుకు మా నియోజకవర్గ, మా ఆడపడుచులకు, మా అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సూపర్ 6 సూపర్ హిట్ అయిందనేది మహిళలు అవధులు లేని ఆనందమే అది నిదర్శనంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. శ్రీశక్తి ఉచిత బస్ ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలకు 74% బస్సుల్లో వారం రోజుల్లో 2,21,00,000 మంది మహిళలు ఉద్యోగులు కానీ, చదువుకున్న పిల్లలు కానీ, పనులు చేసుకునేవారు కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలు సద్వినియోగపరుచుకుని శ్రీశక్తి విజయాన్ని, ఉచిత బస్సు ప్రయాణాన్ని చాటి చెప్తా ఉన్నారనేది తెలియజేస్తూ ఉన్నారు. వైసీపీ నాయకులు బస్సు ఎక్కి తుస్సు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఇది సూపర్ హిట్ అయింది. మహిళలందరూ కూడా ఆనందంగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతోటి, తల్లికి వందనం కార్యక్రమంతో, అన్నదాత సుఖీభవ రైతు మహిళా రైతులతోటి, అన్నా క్యాంటీన్లతోటి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతోటి, భర్త చనిపోతే భార్యకిచ్చే పెన్షన్లతోటి ఎంతో ఆనందంగా ఈనాడు పెన్షన్ 4,000 రూపాయలకు పెంచటం, తల్లికి వందనం అందరి పిల్లలకి ఇవ్వటం, అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇవ్వటం,
ఉచిత బస్సు ప్రయాణం చెప్పిన దానికంటే జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయటం ఎంతో మహిళలు సంతోషిస్తూ ఉన్నారు. డ్వాక్రా మహిళలకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు, డ్వాక్రా గ్రామ మహిళా సమైక్యలకు 25 లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ రాయితీతో కూడిన రుణాలు, మహిళా పారిశ్రామికవేత్తల కోసం, ఉన్నతి రుణాల కోసం, శ్రీనిధి రుణం కోసం అనేక కార్యక్రమాలు ఈనాడు మహిళలకు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక చారిత్రాత్మకమైన రోజు. నారా చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 1, 1995న ముఖ్యమంత్రిగా తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన రోజు. ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఎంపిక కావడానికి నేను ఆనాడు వారితో పాటు పయనం చేయడం జరిగింది. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్సీపీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో దొరబాబు పాల్గొని సామర్లకోట రాగంపేట రోడ్డు జగనన్న కాలనీ వద్ద, పెద్దాపురం మున్సిపల్ సెంటర్ వద్ద, ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద, రాజీవ్ గృహకల్ప సముదాయాల్లో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దివంగత నేత, మరుపురాని నేత, ఎన్నో కోట్ల మంది గుండెల్లో నిలవైన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణలో కూడా మిగిలిన కూడా ఈరోజు వాడల ఈరోజు కార్యకర్తలు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, అందరూ కూడా ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మరణించి 16 సంవత్సరాలు అయినా సరే ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాల వలన ఆ రోజు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యార్థుల్ని ఈరోజు చదివించినటువంటి వ్యక్తి. అలాగే రైతు రుణమాఫీ అవ్వచ్చు, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి సంతకం ఆ రోజు ఉచిత విద్యుత్తుపై పెట్టి ఎంతో మంది జీవితాలని ఆ రోజు నిలబెట్టడం జరిగింది. అలాగే జలయజ్ఞం అవ్వచ్చు, ఎన్నో పథకాల ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబంలో కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు 16 సంవత్సరాలైనా సరే ఆయన చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఊర్లో కూడా ఈరోజు ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఎన్నో తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు రైతు పక్షపాతిగా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా రైతులకి ఆ రోజు రైతు భరోసా కేంద్రం ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరపడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు జరుగుతున్నటువంటి ఈరోజు యూరియా కూడా ఈరోజు అందలేని పరిస్థితి. దాంట్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పెద్దాపురం డివిజన్లో ఈరోజు పత్తిపాడు, అలాగే తుని, జగ్గంపేట, పెద్దాపురం సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఆ రోజు యూరియా తరఫున ఈరోజు ప్రజలందరూ కూడా, రైతులందరికీ యూరియా దొరకలేదు కాబట్టి ఆ రోజు ధర్నా చేసి ఆర్టీఓ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ప్రతి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.